తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పటాన్ చెరువులో ఘనంగా నిర్వహించారు. రామచంద్రపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పటాన్ చెరువులోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించి సోనియా గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ నివాళులర్పించారు. అనంతరం సోనియా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కర్ణాటకలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయో రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా కార్యకర్తలు అధైర్యపడద్దు. రేపు భవిష్యత్ కాంగ్రెస్ పార్టీది. ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం, అధికారంలో ఉన్నప్పుడు ఎవడైనా జెండాలు మోస్తాడు, కండవాలు వేసుకొని బండ్ల డాష్ బోర్డు మీద కూడా కండవాలు వేసుకొని రూపాయి తిరుగుతాడు. వాడు గొప్పటోడు కాదు. ఈ రోజు పార్టీని గెలిపియాలని చెప్పి పార్టీ ఒడిదొడుగులున్నా నా పార్టీ నా జెండా కాంగ్రెస్ జెండా అని చెప్పి మోసుకొని తిరుగుతున్నటువంటి కార్యకర్త ఈ రోజు గొప్పటోడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. కాబట్టి వచ్చేది రాజ్యం కాంగ్రెస్ పార్టీదే. మొన్న మనందరికీ కూడా చూసినాం, ఏదైతే ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు అధిష్టానం అంతా కూడా ఏదైతే ఈ డబ్బులతో ప్రలోభాలు పెట్టి మేము ఏదైనా చేయగలుగుతాం అనేది ఏదైతే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా తిప్పి కొట్టడానికి దానికి నిదర్శనం మొన్న కర్ణాటక ఎలక్షన్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మోడీ అమిత్ షా వాళ్ళు 100,000 కోట్లు పెట్టినా మరి కర్ణాటకలో ప్రజలు ఏ విధంగా